చూడు శైలేష్, మనం వెళ్ళొద్దు. ఇప్పటి వరకు జరిగిందంతా నీ పాస్టేగా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఏదేమైనా సరే లైఫ్ ఇప్పుడు బానే ఉంది కదా. ఇక రిలేషన్షిప్ కి వస్తే కమిట్మెంట్, అండర్స్టాండింగ్ కావాలి కదా. ఏమైంది ఈరోజు నీకు ఇలా మాట్లాడుతున్నావేంటే? నేనేమీ నీలా ఆలోచించలేదు. ఆలోచిస్తేనే కదా బాధపడ్డానికి. అది సరే, అయితే ఇక అంతేనా? అలా అయితే నేను అక్కడికి వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఈ డాన్స్ ఎందుకే? అయినా కూడా మన మధ్య ఒక టెన్షన్ ఉంది కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే. మనిద్దరం గ్రేట్ కపుల్ కంపెనీగా ఉంటున్నాం. యాపిల్ కంపెనీయా? యాపిల్ కంపెనీ కాదు, కపుల్ కంపెనీలో మొద్దు. కపుల్ కంపెనీయా? జుమ్ తాక్ తాక్ జుమ్ జుమ్ తాక్ చుక్ జుమ్. డామ్ యూ గిర్. ఇంకొకసారి చేద్దాం. ఇంకా ఎంతసేపు రా? 1 2 3 స్టార్ట్. జుమ్ జుమ్ తాక్ తాక్ జుమ్ జుమ్ తాక్ చుక్ జుమ్. చాలు చాలు, మళ్ళీ రేపు చేయండి. చాలు. ఇంకొక టేక్ కూడా వెళ్ళొచ్చు. అవును. ఫుల్ ఛార్జ్ లో ఉండే ఫోన్ బ్యాటరీ లో అయిపోయింది. మిగతా తర్వాత చూసుకుందాం. తర్వాత చూసుకుందాం. ఇంకొకసారి. రే శైలేష్, మరి ఎక్కువగా చూడకు సరేనా? నేనే ఎక్కువ చూసాను. నేనేం చూడలేదే. ఏంటిది? మయూరాసనం ఇలా ఉండదే. ఉంటుంది. పోనీ నేను రేయ్, తన డాన్స్ చూసింది చాలు. ఇద్దరు కలిసిపోయారు. మాకు తెలియకుండా ఏదైనా చేశారనుకో, ఇంకా మేం కూడా ఏదో ఒకటి చేస్తాం. కరెక్టే. రా వెళ్దాం. వెళ్ళిపోయారు. మన జిమ్ లోనే ఒక్క అమ్మాయి కూడా లేదు. నేను జిమ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా లేదు. అది నువ్వు అక్కడికి వెళ్ళి డంబులు తీయాలి. డబ్బులు పోయాయి, పరువు పోయింది. చీ, అదవ జీవితం చిరాగ్గా ఉంది. ఎప్పుడు సరే అవుతుందంటో. చాలా వేడిగా ఉంది కావ్య. టీ అంటే వేడిగానే ఉంటుంది. తమ్ముడు శైలేష్. అర్రే కుట్టనన్నా, ఎలా ఉన్నావు తమ్ముడు? నాకేం సూపర్ గా ఉన్నాను. దా కూర్చో. కూటనన్నయ్య టీ తాగుతారా? తీసుకురా. ఫార్మాలిటీ కడిగితే కావాలంటాడు. తీసుకొస్తాను. ఎరా శైలేష్, నీకు ఒక సమస్య రాబోతుంది. సమస్య? ఏం సమస్య చెప్పన్నా? పక్క ఇంట్లో అమ్మాయి ఉంది కదా డయానా, తనేదో అక్కడ ఉంది. తనతో నీకు సమస్య ఏంటి? అయ్యో, నేనేం చేశాను? ఏంట్రా తెలుసు? అయ్యో, ఇప్పుడే ఒక ప్రాబ్లం తీరింది. ఇదంతా నీకెలా తెలుసు? నాకు తెలియలేదంటేనే అదిశయం. తను స్కూటీలో కూర్చుని మాట్లాడింది నేను దాగి ఉండి విన్నాను. ఏ విన్నారు? అది విన్నానేంటి? టీ అడిగాను. టీ ఇస్తాను, ఏమిటో చెప్పండి. అదేంటంటే శైలేష్ ఇల్లు పక్కన ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి వీడికి స్కెచ్ చేస్తుంది. ఏం చేసావురా? ఓసే, నేనేం చేశానే? అయ్యో, ఏంటి కుటుంబనా? మిన్ను, మనం అనుకున్నట్టుగా కాదు. అది ఇక్కడ యోగా మాత్రమే చేసినట్టుగా అనిపించడం లేదు. ఏమైంది? అది మనం నెమ్మదిగా ఉండలేదు. శైలేష్ ని వల్ల వేసుకోవడానికి వచ్చింది. ఓసే, వలేసి పట్టుకోవడానికి నేనేమన్నా చేపనా? ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు. కొన్ని విషయాలు మనం అనుకోకుండానే వర్కౌట్ అవుతుంది. అదే నిజం. నిజమే. కుట్రన్న నైట్ నీళ్లు తాగడానికి బదులు వేరే ఏమైనా తాగారా ఏంటి? బ్యాచులర్ పార్టీ తర్వాత నీళ్లు తప్ప ఇంకేం తాగడం లేదురా. రే, నేను సరిగానే విన్నాను. తను ఎవరితోనో వీడి గురించి మాట్లాడింది. నాకు అప్పుడే అర్థమైంది. తను ఓవర్గా డ్రెస్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డ్రెస్సింగ్ అనేది లేడీస్ కి కేవలం ఒక చాయిసే కదా. నువ్వు ఊరికే ఉండు. నువ్వు దిగులు పడక కావ్య. తన గురించి డీప్ గా మనం విచారిద్దాం. అప్పుడు తను వీళ్ళిద్దరిని పడేయాలనుకుందా, లేదంటే వీళ్ళిద్దరు కలిసి తనని పడేయాలనుకున్నారని తెలుస్తుంది. ఇంకొక విషయం, ఈ విషయంలో మనిద్దరం ఒకే సెట్టే. తరి మీద తరివి కొడుకున్నాం. మీ అన్నయ్య నేనున్నాను చెల్లెడు. అయితే నేనే వస్తాను. 3 ఇల్లు వచ్చేసింది కదా, నువ్వు చేయి పెట్టరా. రెండు రోజులైంది తనని బయట చూడలేకపోతున్నామే. అంటే మనం తనని వాచ్ చేస్తున్నామని తనకి తెలిసిందేమో. పాయింట్. కానీ తన స్కూటర్ అక్కడే కదా ఉంది. అవును. మొత్తం తీసేస్తున్నావేంటి?
ఏంటి ఇంత కూల్గా ఉంటున్నావు నువ్వు? నువ్వు అందరి ముందు నన్ను తిడితే ఇంటికి వెళ్ళిపోతాను. తన కష్టానే కదా చెప్తుంది శైలేష్. అసలు మీరు ఏమనుకుంటున్నారు? జిమ్లో ఎంతమంది అమ్మాయిలు వస్తారో తెలుసా? సూపర్ ఫిగర్లు వాడి ఆఫీస్లో బోల్డ్ మంది ఉంటారు. అయినా వాడు కూల్గానే ఉన్నాడు. మ్? జతిను ఎవరి గురించి చేయి మాట్లాడుతున్నారు? చూపించు, పండగ చేసుకో. అలా కాదు, మనం ఎందుకు భయపడాలి? తిన్నగా వెళ్ళి తనతోనే మాట్లాడదాం. అది నిజమే. తన సంగతి ఏంటో అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. మనము వెళ్ళి మాట్లాడి చూద్దాం. సరే అయితే ఇప్పుడే వెళ్దాం. పదండి వెళ్దాం. కమాన్ కుటుంబన్నా, వన్ మోర్ టైం. తను ఏమైంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బాబు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కనిపించడం లేదేంటి? ఇంట్లో ఎవరు లేరా? తలుపు తీయవే. తలుపు తెరవదు. తలుపు తెరవే. మ్మ్. నీకు నోరు లేదా? పిలవరా. ఒసేయ్ బయటికి రావే. ఏమే నీ కాళ్ళు పడిపోయాయా? మర్యాదగా బయటికి రావే. ఒసేయ్ బయటికి రావడానికి చేత కాదు కానీ మా ఇంటికి వరకు కూడా కుటుంబన్నా, కాలు పట్టుకోండి, పట్టుకోండి. నోరు మీరా. దయచేసి నోరు మీరా. మీ భయం నాకు అర్థమవుతుంది, కానీ వీడిని కూడా మనం కాస్త నమ్మాలి కదా, కొంచెమైనా. చాలు చాలులే, మగవాళ్ళు చెప్పేది ఆడవాళ్ళు నమ్మితేనే కదా. ఎంత పెద్ద మగాడైనా కానీ ఒక అమ్మాయిని చూస్తే తడబడడం సహజమే కదా. ఆయన కంట్రోల్ ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏమయ్యా, నువ్వు మా టీమా వాళ్ళ టీమా? లేదు లేదు, చూడండి, వాడు చెప్పిందిలోనూ పాయింట్ ఉంది. ఏదో ఒక అమ్మాయి కోసం మన శైలేష్ని మనం తప్పుగా అనుకోకూడదు కదా. పర్వాలేదు శైలేష్, సారీ. మ్మ్. జిమ్ముకు వెళ్ళక మజిల్స్ అన్ని కరిగిపోయాయి. అయ్యో. జితిన్ ఎవరికి భయపడ్డావు. హ్మ్. 1 2 3 4 5 బెల్ ఎవరు కొట్టారు? అది ఇంటి డోరు ఓపెన్ కావడం లేదు, కాస్త హెల్ప్ చేస్తారా?